అండి, నాది రాజమండ్రి మన చోడేస్తున్నాడు. ఈ ఇష్యూలో మన ఇంట్లో నలుగురు ఎఫెక్ట్ అయ్యారు. వన్ బై వన్ నలుగురికి 4 రోజులు యూరిన్ బంద్ అయింది. అందరినీ కూడా అపాలజీలో చూపించాను. వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు డయాలసిస్ చేయాలన్నారు. డయాలసిస్ చేయాలని చేయండి సార్, ఏముందో రోజు చేస్తే అక్కడ యూరిన్ పాస్ అవుతుంది కదా అని మేము జాయిన్ చేసాం. అయినా 3 రోజులైనా 4 రోజులైనా డయాలసిస్ చేసిన ఒక చుక్క యూరిన్ రాలేదు. తీరా చూస్తే యాక్చువల్లీ మొత్తం స్కానింగ్ చేసేసరికి అందరూ కూడా కిడ్నీ కొలాప్స్ అయ్యారు. ఏంటంటే కిడ్నీ కొలాప్స్ అవ్వడం కాదని ఏమో నాకు అర్థం కాదు. కిడ్నీ అయితే కొలాప్స్ అయ్యాయండి, కంపల్సరీ రిపీటెడ్ డయాలసిస్ చేయాలన్న. ఎంత చేసినా రాలేదు. అంటే అక్కడ రవిచైతన్య హాస్పిటల్ నుంచి కిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ కూడా రిపీటెడ్గా చేస్తున్నారు. అందులో కొద్దిగా హెడేక్ ఉన్న క్యాంటీన్లో కూర్చునేసరికి నా చుట్టుపక్కల నైబర్స్ 4-5 కలిసి ఏంటంటే ఇలా వచ్చారంటే వాళ్ళు కూడా సేమ్ రిలేటెడ్ ఇష్యూలో జాయిన్ అయ్యాను అన్నారు. ఏంటంటే మా బావగారు కిమ్స్ అండి, ఆయన ఇక్కడ ఉన్నారు, వచ్చారు మా గురించి. ఆయన వచ్చి ఏదో రిపీటెడ్ ఇష్యూ జరుగుతున్న అందరి పేర్లు రాసుకోమంటే అందరూ క్రాస్ చెక్ చేసి రాసుకున్నారు. అయితే మాకు ఎలా సోమవారం యూరిన్ బంద్ అయిందో అందరికి కూడా సోమవారం ఈవినింగ్ నుంచి యూరిన్ టక్క బంద్ అయ్యాయి. కానీ అందరూ ఏమంటున్నారంటే ఏదో వెయిట్ చేసిందని అందరూ ఆగారు. అయితే తర్వాత పాలు ఎవరు పోతారని బావగారు అడిగారు. పాలు మా నలుగురికి ఒకలే పోస్తున్నారు బావగారు. అయితే అర్జెంట్ క్రాస్ చెక్ చేసి మిగతా వాళ్ళు పాలు ఎవరు పోస్తున్నారని అడిగారు. అందరిని అడిగితే ఎక్కడ ఎంత దూరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వెంటనే పోస్తున్నారని చెప్పి క్లుప్తంగా చెప్పారు. అదేవిధంగా ఆ రోజు సోమవారం సాయంత్రం ఆదివారం నాడు చేదొచ్చే అన్నా నుంచి ఇష్యూ జరిగింది. దీనికి కూడా టైం కూడా తీసుకోలేదు. 1-2 రోజుల్లో అందరూ కిడ్నీ కొలాప్స్ అయిపోయింది. దీనికి ఇప్పుడు రిలేటెడ్ ఇష్యూ ఏంటో కూడా తెలియట్లేదు జనాలకి. ప్రాథమిక దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఏదైనా బయటకు రావచ్చు. ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ తీసుకుని ఆ పాలు ఎవరు కన్జ్యూమ్ చేశారు కొద్దిగా జాగ్రత్తగా చూసి టెస్టులు చేయించుకొని కొద్దిగా జాగ్రత్త కూడా చూడటం.